వానాకాలం వచ్చింది, జూన్ అయిపోయింది. వానలు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కలేని ఉబ్బరిపోతాయి ఎండాకాలం లాగానే. నైట్ పూట కూడా ఇట్లా కార్లో వెళ్తున్నప్పుడు చల్లగాలి బదులు ఎండాకాలంలో వచ్చిన వడగాలి లాగా వస్తుందంటే వాతావరణం చాలా మారిపోయింది. దీనంతటి కారణం కాలుష్యం పెరగడం, వాతావరణ కాలుష్యం, అటవీకరణ తగ్గడం అని చెప్పవచ్చు. అందువల్ల కూడా ఈ వర్షాల మీద తీవ్రమైన వాతావరణ ఎఫెక్ట్ పడింది. మరి ఈ విధంగా తరాలు ముందుకు పోతుంటే మరి ఏమవుతుందో భవిష్యత్తు తెలియదు. కాబట్టి గొడవలు పెట్టుకోగానే హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఉండండి. మీరు అనుకున్న లక్ష్యం వైపు సాధించే దిశగా ముందుకు సాగండి. అంతేకాని అన్నెసెసరీ థింగ్స్ పైన మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.